హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ వ్లాగ్స్. మరిన్ని మంచి రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శాండీ సన్నీ వ్లాగ్స్. ఈరోజు మనం మిక్సీ బ్లెండర్ యూజ్ చేయకుండా ట్రెడిషనల్ పద్ధతిలో నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీగడని ఎలా కలెక్ట్ చేసుకోవాలి, దాని నుంచి వెన్నను ఎలా తీయాలి, వెన్న నుంచి నెయ్యిని ఎలా కరగబెట్టాలి, చిన్న టిప్స్తో ఈ వీడియోలో షేర్ చేశాను. మనం వెన్నపూస కోసం పాల మీగడ కానీ పెరుగు మీగడ కానీ యూజ్ చేయొచ్చు. పెరుగు మీగడతో చేసిన వెన్నపూస అయితే చాలా టేస్టీగా ఉంటుంది, నెయ్యి కూడా చాలా బాగుంటుంది. మీగడ ఎక్కువగా కలెక్ట్ అవ్వాలి అంటే పెరుగు తోడయ్యాక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి మీగడని సపరేట్ చేసామంటే మనకి మీగడ ఎక్కువగా వస్తుంది. మీరు పాల మీగడతో చేస్తున్నట్లయితే ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇలా డైలీ మీగడని తీసి ఒక బాక్స్లోకి ఉంచుకోవాలి. 10 to 15 days వరకు తీసుకోవచ్చు. మీగడని ఫ్రీజర్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడు మీగడ మొత్తాన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కవ్వంతో మీగడని ఎలా చిలకాలో చూద్దాం. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే బీటర్ అయినా యూస్ చేయొచ్చు. ముందుగా మీగడని ఒక బౌల్లోకి తీసుకొని కవ్వంతో ఇలా ఒకే డైరెక్షన్లోనే తిప్పాలి. ఇలా తిప్పుతూ ఉంటే వితిన్ 5 minutesలో మనకి వెన్న అన్నది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ వెన్న ఫామ్ అయ్యింది. మరొక 2 నిమిషాలు ఇలానే ఒకే డైరెక్షన్లోనే తిప్పాలి. ఇప్పుడు మనకి వెన్న చక్కగా ఫామ్ అయ్యింది. ఇప్పుడు మనం ఇందులోకి చల్లటి నీళ్లు పోసుకోవాలి. మనం వెన్న తయారు చేసినప్పుడు ఎప్పుడు కూడా చల్లటి నీళ్ళనే యూజ్ చేయాలి. ఇలా చల్లటి నీళ్లు పోసుకొని మరొక నిమిషం ఇలానే తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి వెన్నను సపరేట్ చేసి మరొక బౌల్లో చల్లటి నీళ్ళని తీసుకొని అందులోకి వెన్నని మొత్తం వేసుకోవాలి. ఇలా వెన్న మొత్తాన్ని చల్లటి నీళ్ళలో వేసుకోవటం వల్ల వెన్నలో ఉన్న మజ్జిగ తరకలన్నీ సపరేట్ అయిపోయి వెన్న మాత్రమే చక్కగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ నీటిని వంపేసుకోవాలి. నీటిని వంపేసుకున్న తర్వాత మరికొన్ని చన్నీళ్ళు తీసుకొని అందులో వెన్నని మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చన్నీళ్ళలో వెన్నని క్లీన్ చేయడం వల్ల వెన్న గట్టిపడి మనకి వెన్న ఏమాత్రం వేస్ట్ అవ్వదు, మజ్జిగ తరకలు మాత్రమే సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు వెన్నని ఎలా కరగపెట్టుకోవాలో ప్రాసెస్ చూద్దాం. గిన్నెను స్టవ్ పైన ఉంచి మంటను పూర్తిగా సిమ్లో ఉంచుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా మెంతులు వేసుకొని గరిటెతో ఇలా తిప్పుకుంటూ ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. వెన్నని ఇలా చన్నీళ్ళల్లో వాష్ చేసుకోవటం వల్ల మనకి వేస్టేజ్ ఎక్కువగా అవ్వదు, నెయ్యి చాలా బాగుంటుంది. చూసారా, నెయ్యి అన్నది మనకి ఇలా క్లియర్గా కనిపించాలి. ఇప్పుడు నెయ్యి ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, నెయ్యి ఎంత చక్కగా ఫామ్ అయ్యిందో. ఇది పూర్తిగా చల్లారాక ఒక బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. నెయ్యి వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. పిల్లలకి రెగ్యులర్గా అందిస్తే చాలా మంచిది. 2 రోజుల తర్వాత మనకి నెయ్యి ఇలా పూసలుగా ఫామ్ అవుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శాండీ సన్నీ వ్లాగ్స్. Thanks for watching. Thanks for your time.